ముందర వీళ్ళకి రాదు. గయుడిని గయుడిని అర్జునుని కాళ్ళ మీద పడమంటాడు నారదుడు. ఇప్పుడు ఆ మాట అన్నాడు. వెళ్ళి ద్రౌపది కాళ్ళ మీద పడమంటాడు. ఆహా! ఆమె స్నానం చేసి పూజ అంతా చేస్తూ నది ఒడ్డున చూస్తుంటే, అమ్మ శరణు శరణు అంటే నిన్ను రక్షించానంటుంది. వెళ్తుంది. ఆశ్రమానికి వెళ్ళేప్పటికి వీళ్ళందరూ పంచ పాండవులు అక్కడ కూర్చున్నారు. ఇతను ఎవరో శరణు కోరాడు, నేను రక్షిస్తాననే మాట ఇచ్చాను, ఆయన రక్షించండి అన్నాడు. చెప్పి వెళ్ళిపోయి లోపలికి. వీళ్ళు రా చెప్పి ఏమి రక్ష అంటే మాకు ఒక ఈ రకంగా ఏదో ఇది. ఇంతకు ఎవరయ్యా ఆయన ఎనిమి అంటే కృష్ణుడు. కృష్ణుడు ఆ మాట ముందే చెప్పకూడదా? వి విల్ నాట్ డూ, వి వోంట్ ఫైట్. మేము అంతా మాకు అర్థమవుతాడు. అప్పుడు ద్రౌపది పిలిచి, మేము ఇదేమిటి ఇలాగ పట్టుకొచ్చావు? నేను మాట ఇచ్చాను, మీరు యుద్ధం చేస్తారా చేయరా? మేము చెయ్యం. అయితే నేనే యుద్ధం చేస్తా, నిన్ను రక్ష తప్పలే. ఏం చేస్తాడు కృష్ణుడు అని అక్కడికి యుద్ధం వెళ్తుంది బాణం అంతా పట్టుకొని. వెళ్తే కృష్ణుడు అక్కడ చూస్తాడు, ఇదేమిటి ద్రౌపది వచ్చింది అని చూస్తాడు. సత్యభామ వాళ్ళు వస్తారు. ద్రౌపదితో మీరు యుద్ధం చేయదని నేను చేస్తానని సత్యభామ. సత్యభామకు ద్రౌపదికి వస్తుంది. సత్యభామ రుక్మిణి వీళ్ళంతా ఒక సైడు, ద్రౌపది ఒక సైడు. వీళ్ళ వెనక కృష్ణుడు వీళ్ళంతా వెనక నుంచి పాండవులకి ఎంకరేజ్మెంట్, కమాన్ కమాన్ ఫస్ట్ క్లాస్ అని ఫుట్బాల్ టెన్నిస్ ఎంకరేజ్ చేసి చేస్తుంటారు వాళ్ళు. అదేది కొట్టుకుంటూ ఆ తర్వాత ఏదో కృష్ణుడు ఒక ట్రిక్ చేసి అతని కనుక లాక్కుంటే వాళ్ళు యుద్ధం చేసుకుంటే నీవేని అర్జునుడు వస్తే అలా కృష్ణ అర్జునుడు ఇద్దరు వస్తుంది. అలా వచ్చిన ఒక బెంగాలీ వర్షన్ ఉంటుంది అక్కడ. సో ఇట్ ఎన్ని ఇంట్రెస్టింగ్, బ్యూటిఫుల్ కదా సార్, చాలా ఇంట్రెస్టింగ్. అదే వి యూస్ టు రీడ్ అలాట్. కనమర లైబ్రరీ, యూనివర్సిటీ అవన్నీ. చెరువీరాల భాగయ్య శాస్త్రి గారని చాలా యక్షగానాలు ఇవన్నీ చేశారు. పసర బాలరాజు కథ ఇవన్నీ చేశారు ఆయన కృష్ణార్జునుడు. సో మచ్ ఆఫ్ రీడింగ్. అప్పట్లో సార్ అంత తక్కువలో అంత కళాఖండాలు చేశారు. తర్వాత ఇన్నోవేటివ్ అసలు టెక్నాలజీ ఓరియంటెడ్ సినిమాలు ఇవన్నీ కూడా చేశారు. అంటే టెక్నాలజీ అంటే బ్యాక్ టు ద ఫ్యూచర్ లాంటి సినిమా, అంటే ఆదిత్య 369 ఇలాంటి సినిమాల కాన్సెప్ట్కి మరి. కానీ బడ్జెట్స్ ఇప్పుడు చూస్తే అప్పటికి ఇప్పటికి ఎందుకు సార్ అంత షూటప్ అయిపోతున్నాయి? ఆదిత్య 369 బడ్జెట్ ఎంత సార్ అప్పుడు? తెలియదు, అడ్జస్ట్ పెట్టారు కానీ ఇట్ వాజ్ క్వైట్ ఏ బిగ్ బడ్జెట్. బట్ అంత కంఫర్టబుల్గా ఉంది దానికి. ఓకే, అంతే లో బడ్జెట్ కాదు, దానికి ఎంత కావాలో వచ్చింది. ఇప్పుడు ఏమైందంటే బేసికలీ ఐ విల్ టెల్ యూ వాట్ హ్యాపెన్. భావదారిద్ర్యం, డబ్బు దారిద్ర్యం లేదు, భావదారిద్ర్యం ఉంది, ధన దారిద్ర్యం లేదు, అంత కావాలంత ఉంది. భావదారిద్ర్యం చాలా ఉంది. క్రియేటివ్గా ఎక్కువ మంది. మొత్తం శ్రీకృష్ణ నేను ఒక్కనే అసిస్టెంట్ డైరెక్టర్, చిరంజీవి ఘంటసాల చిరంజీవి ఇంకా అసిస్టెంట్, అంతే ఇద్దరు. అంత పెద్ద పిక్చర్. రామారావు, నాగేశ్వరరావు, సరోజదేవి, వీళ్ళందరూ. మామూలుగా వెళ్తే 10 మంది అసిస్టెంట్ డైరెక్టర్స్ ఉన్నారు ఇప్పుడు కదా. మామూలు వెళ్తే దానివల్ల కానీ ఎవరు ఏం చేస్తారు, నేను దీనికి నేను దానికి ఎవరు సార్ట్ ఆఫ్ కార్పొరేట్ థింకింగ్లో దేర్ ఈజ్ నో గ్రిప్ ఆఫ్ ఆల్ ది పీపుల్ ఓవర్ ద టోటాలిటీ ఆఫ్ ద సబ్జెక్ట్. అదే కదా సార్, అదే కదా. అండ్ తర్వాత డిజిటల్ వచ్చిన తర్వాత ఫిలింలో సినిమా మేకింగ్ ఈజ్ జెనరిక్. అంటే మీరు మాట్లాడతారు, ఒక తరం మారిందని ఒక పిక్చర్ తీశాను నేను, బాలు మహేందర్ దాని కెమెరామెన్. అందులో ఒక జమీందారు ఒక ఆమెను హీ ఎక్స్‌ప్లాయిట్స్ హర్.